వెల్కమ్ టు గ్లోబల్ మార్కెట్ తెలుగు. ఇక్కడ మనం మాట్లాడేది యూఎస్ అండ్ ఇండియన్ స్టాక్స్ మార్కెట్ గురించి సింపుల్ లాంగ్వేజ్లో. ఇవాళ మనం తెలుసుకుందాం యూఎస్ స్టాక్ అంచనా ఎలా వేయాలి, అంటే ఏ స్టాక్ పెరుగుతుంది, ఏ స్టాక్ పడిపోతుంది, దాన్ని ఎలా గుర్తించాలనే విషయం. వాట్ ఈజ్ స్టాక్ ప్రిడిక్షన్? స్టాక్ ప్రిడిక్షన్ సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో స్టాక్ ప్రైస్ అప్ అవుతుందా, డౌన్ అవుతుందా అని దాని అంచనా. కానీ ఇది గెస్ కాదు, ఇది డాటా ఆధారంగా అనాలిసిస్. స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు వేలాది స్టాక్స్ ట్రేడ్ అవుతాయి. టెస్లా, యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు. వాటిని ప్రిడిక్ట్ చేయడానికి రెండు మెథడ్స్ వాడతారు: టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్. ముందుగా టెక్నికల్ అనాలిసిస్ గురించి చూద్దాం. ఇది చార్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. స్టాక్ ప్రైస్, పాస్ట్ మూమెంట్స్, వాల్యూ ప్యాటర్న్స్ ఇవన్నీ చదవటం ద్వారా షార్ట్ టర్మ్ మూమెంట్స్ అంచనా వేస్తారు. టాప్ ఇండికేటర్స్: మూవింగ్ యావరేజెస్, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, మ్యాక్, మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్సీ, డివర్జెన్సీ, సపోర్ట్ ల్యాండ్, పాజిటివ్ లెవెల్స్. టోటల్ స్టాక్స్ ఆర్ఎస్ఐ వాల్యూ 70 దాటితే ఓవర్బాట్, అంటే ప్రైస్ కరప్షన్ రావచ్చు. ఆర్ఎస్ఐ 30 కన్నా తక్కువగా ఉంటే ఓవర్లోడ్, అంటే బ్యాలెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దాం. ఇది కంపెనీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. చూడవలసిన కీ పాయింట్స్: కంపెనీ ఎర్నింగ్స్, క్వార్టర్లీ రిపోర్ట్స్, రెవెన్యూ గ్రోత్, డెబ్ట్ లెవెల్స్, మేనేజ్మెంట్ క్వాలిటీ, ఫ్యూచర్ ప్లాన్స్. ఉదాహరణ: యాపిల్ క్వార్టర్లీ ప్రాఫిట్ స్ట్రాంగ్ ఉంటే లాంగ్ టర్మ్లో స్టాక్ స్టడీగా గ్రో అవుతుంది. కానీ కంపెనీ లాసెస్ చూపిస్తే ప్రైస్ క్రమంగా పడిపోతుంది. న్యూస్ అండ్ గ్లోబల్ ఈవెంట్ ఇంపాక్ట్స్. యూఎస్ ప్రైస్పై న్యూస్ మరియు గ్లోబల్ ఈవెంట్ చాలా ఇంపాక్ట్ వస్తాయి. ఉదాహరణ: ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ పెంచితే స్టాక్ ప్రైస్ పడిపోతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గితే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గ్లోబల్ పాలిటిక్స్, టెన్షన్స్, ఆయిల్ ప్రైజెస్, టెక్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. టూల్స్ ఫర్ స్టాక్ ప్రొడక్షన్ చేయడానికి ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి. ప్రిడిక్షన్ వ్యూ, చార్ట్స్, ఇండికేటర్, ట్రాయింగ్ టూల్స్, యాహూ ఫైనాన్స్, కంపెనీ ఫైనాన్షియల్ డేటా, ఇన్వెస్టింగ్ డేటా, న్యూస్ ప్లస్ అనలిస్ట్ రేటింగ్స్, గూగుల్ ఫైనాన్స్, క్విక్ స్టాక్ ఇన్ఫో. ఇవి ఉపయోగించి డైలీ స్టాక్ మూమెంట్స్ అనాలిసిస్ చేయవచ్చు. ఫైనల్గా కన్క్లూజన్: స్టాక్ ప్రిడిక్షన్ అంటే 100% అక్యూర్ కాదు, కానీ అనాలిసిస్ ద్వారా ఎడ్యుకేటెడ్ డిసిజన్ తీసుకోవచ్చు. ముఖ్యమైన పేషెన్స్ అండ్ డిసిప్లిన్. యూఎస్ మార్కెట్ చాలా పెద్దది, కానీ నేర్చుకుంటూ పోతే ప్రాఫిట్స్ కూడా కాన్సిస్టెంట్గా వస్తాయి. ఇలాంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ మార్కెట్ తెలుగు.